రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మరియు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆర్గనైజేషన్లు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అబ్బినేనిగుంటపాలెం నుంచి పెదగొట్టిపాడు రోడ్డు 2,17,00,000 రూపాయలతో శాంక్షన్ వచ్చింది. దానికి ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా గతంలో ఎన్నో దశాబ్దాల నుంచి గొట్టిపాడు రోడ్డు అసంపూర్తిగా ఉంటే అది కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా తిరిగి పూర్తి చేస్తాం. అందులో భాగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈఓటి ఒకటి మన చినకొండ్రుపాడు రోడ్డు కూడా త్వరలో మనకి ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ అయిపోయింది, త్వరలో మనం ప్రారంభించుకుంటాం. ఇట్లా ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఒక పండగ వాతావరణంలో రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అన్ని మండలాల్లో కూడా సుమారు కోట్ల రూపాయలు, అంటే ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ కానివ్వండి, అన్ని శాఖల ద్వారా ప్రతిపాడు నియోజకవర్గంలో, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ద్వారా మా డీసీ చైర్మన్ల ద్వారా ఎన్నో కాలువలు పొడికి తీసాం, రైతులకి సకాలంలో నీరు అందించాం. అదేవిధంగా మన సొసైటీల ద్వారా రైతులకి రుణాలు అందించడం కానివ్వండి, ప్రభుత్వం మిర్చి పంటని కానివ్వండి, అదేవిధంగా ప్రతి మద్దతు ధర లేకపోతే సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం కానివ్వండి, ధాన్యం మద్దతు ధరతో కొని కేవలం ఒక్క రోజులోనే వాళ్ళకి రైతులకి డబ్బులు చెల్లించడం అంతా ఒక కూటమి ప్రభుత్వాన్ని. గతంలో నెలల తరబడి 5-6 నెలలు కూడా అయినా కూడా పండించిన ధాన్యానికి ప్రభుత్వం తీసుకున్న డబ్బులు కొట్టిన పాపం పోలా. అదేవిధంగా నిన్న మన ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బల్సాని కిరణ్ గారు కొన్ని పత్రికల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి తిరుపతి లడ్డు విషయంలో కానివ్వండి ఇట్లాంటివన్నీ రెచ్చగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బల్సాని కిరణ్ గారు, మీరు రాజకీయాలకి ఎంత అనుభవం ఉందో తెలియదు, కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు ఒక ప్రతిపాడు నియోజకవర్గం ఎక్కడో వద్దు, బహిరంగ చర్చకి మేము సిద్ధం. ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న గతంలో మీరు హామీ ఇచ్చి ఎన్ని పనులు పూర్తి చేశారు, ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయంలోనే ఎన్ని వర్కులు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఎవరికేదో ప్రెస్ ఉంది కదా అని చెప్పి, లేకపోతే మీరు మాట్లాడుతున్నారు, మీరు 11 సీట్లకు పరిమితమైనా కానీ అది జీర్ణించుకోలేక అభివృద్ధి ఎక్కడ అన్నారు, అభివృద్ధి చూపిస్తాం, అభివృద్ధి సంక్షేమం ఏదైనా సరే మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం, చూపిస్తాం కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో. ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదని. మీకు ఒక్కటి చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటే మాకు, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది, గౌరవం ఉంది. గతంలో మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించి ప్రజాస్వామ్యం గురించి మీ వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఒక నామినేషన్లో ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు వేయనీలా, నామినేషన్ వేస్తానికి వెళ్తే నామినేషన్ పత్రాలు లాక్కున్నారు, దౌర్జన్యాలు చేశారు, రిగ్గింగ్లు చేశారు, ఏకపక్షంగా సాగించారు. అదేవిధంగా ఎంతోమంది కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారిని కూడా మీరు ప్రాణాలు, ఒక సుధాకర్ గారిని కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారిని కానివ్వండి, అదేవిధంగా కోట చంద్రయ్యని కానివ్వండి, ఆ రోజు మెడ మీద కత్తి పెట్టి ప్రాణాలు తీశారు. ఆ రోజు మీకు కనపడలేదా ఈ రాజ్యాంగ విలువల గురించి? ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడాలన్నా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో కూడా దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టాల మీద ఉన్న గౌరవంతో ఒక శాసనసభ్యురాలి మీద కూడా కేసులు కట్టి రాజ్యాంగ విలువలకి సరైన భాష్యం చెప్పారు. అదే మీరు గతంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన, ఎంతోమంది నాయకుల్ని నిర్బంధించిన, పోలీసులను పెట్టుకొని మీరు రాజ్యాంగం నడిపించిన, ఆ రోజు అసలు కేసులు అనేది మీరు కట్టారా? మీరు కాబట్టి రాజకీయాల విలువల గురించి మాట్లాడే మీకు
నైతిక విలువ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో పయనింపు చేస్తాంలో ప్రీతమ శాసనసభ్యులు బోదా రామాంజనేయులు గారు అన్ని విషయాల్లో కూడా ఉంటూ మాకు అన్ని సహకరిస్తున్నారు కాబట్టి ఆయనకు మరొకసారి పత్రికాపరంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రత్తిపాడు గ్రామంలో గతంలో ముఖ్యమంత్రి గారు జనవరి 1వ తారీఖు వచ్చి నేను సెంటర్ డివైడర్ కడతాను, లైన్లో 4 లైన్లు విస్తరింప చేస్తాను టౌన్లో అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? ఆ రోజు ప్రత్యక్ష సాక్షి హోంమంత్రి గారు, మాజీ శాసనసభ్యురాలు హోంమంత్రి గారు ఇక్కడ ఉండి కూడా ఏం చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్ వచ్చింది, ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన స్థలానికి అడుగుతున్నాం, పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన రామ్వాక్ కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం టర్నింగ్ దగ్గర వరకు కూడా త్వరలో సిమెంట్ రోడ్డుకి ప్రతిపాదనలు పంపించాం. ముందు ఇక్కడ సిమెంట్ రోడ్డు మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రత్తిపాడులో మీ ఊరు అడక్కపోయినా సాగునీటికి ఇబ్బంది రాకూడదని వేసవి దృష్ట్యా ప్రీతమ శాసనసభ్యులు రామాంజనేయులు గారు నిన్న 20-40 లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్లు మొత్తం కూడా శుభ్రం చేయాలి, నీరు మంచినీరు ఇవ్వాలి అని చెప్పే సదుద్దేశంతో 40 లక్షల రూపాయలు నిన్న ప్రతిపాదనలు పంపడం జరిగింది. మన ప్రత్తిపాడు ఫిల్టర్ బెడ్లకి పూర్తిగా శాండ్ మార్చి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తా ప్రగతి పదంలో పోతున్నాం. మా ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, మీరు సృష్టిస్తున్నారు తప్పితే. కానీ మీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు, అన్నీ గమనించారు కాబట్టి మీరు మీ పట్ల 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గౌరవించారు. మీకు ఆ గౌరవం చాలు. అదేవిధంగా ఇంకొకసారి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలన్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే. కానీ మరలా ఏదో మీరు లేనిపోని కుల మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లాగా ఉంటున్న కులాల మధ్య కూడా రెచ్చగొట్టి మీరు లబ్ధి పొందాలనుకుంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని అందరికీ